బిల్లులో కూడా హరీష్ రావు గారు సార్ బిల్లు ఒకటి ఉంటే వారు వేరే విషయాలు మాట్లాడతారు సార్. ప్రజలను సభను ప్రకదారి పట్టించే కార్యక్రమం చేస్తారు వారికున్న అనుభవం ద్వారా. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్ని విషయాల విషయంలో ఒకటి మొదటి నుంచి అభివృద్ధి, మరి సిద్దిపేటలో ఫాగింగ్ కు సంబంధించి, ఎల్ఆర్ఎస్ కు సంబంధించి, ఎస్డిఎఫ్ కు సంబంధించి, టీయూఎఫ్ ఐడిసికి సంబంధించిన అన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. నేను ఇంత పూర్వకం కూడా చెప్పాను, ఇది ఒక షార్ట్ నోటీస్ ద్వారా రండి, అవకాశం ఇచ్చినప్పుడు రండి, మాట్లాడదాం, చర్చకు సిద్ధం. మేము ఈరోజు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండెనో దాన్ని సరి చేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీరు కలెక్టరేట్స్ ని 33 జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్స్ సంబంధించి ఏదో చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు, డబ్బులు ఇవ్వలే, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు. మేము మా లెగసీ, మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్నాము, డబ్బులు కట్టేసినాం. సిబ్బంది ఈరోజు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు 65 పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్తా ఉన్నట్టు ఈరోజు శానిటరీ మేము సానుకూలంగా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం. వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని. సమాచారాన్ని తీసుకుంటాం. లేరు, అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణలో ఉన్నాం కనుక, మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు. వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారు పెట్టలేకపోయినారు. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఎస్డిఎఫ్ టీయూఎఫ్ఐడిసికి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష. వాళ్ళలాగా ఈరోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉంటాయంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టుకునే కార్యక్రమం చేసిండ్రు, కార్యాచరణ తీసుకున్నారు. మేము అట్లా చేయలే. సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్, ప్రతి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి అక్కడ త్రాగునీరు, సాగునీరు, సీవరేజ్ సిస్టమ్, త్రాగునీరు, సీవరేజ్ సిస్టమ్, అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం. ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను కలుపుతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు. దాని విషయంలో మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది. మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు 10 నిమిషాలు మాట్లాడి చెప్పారు, ఉపయోగించుకోలేదు అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను. పాల్వాయి హరీష్ సార్ 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 అది లేదు సార్, లేదు, అయిపోయింది సార్. పాల్వాయి హరీష్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఐ స్టేట్
I take strong objection to the Honorable Minister's statement, sir. గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొంత సీసీ రోడ్లు డ్రైన్లు అవుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఇవాళ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా కునారిల్లుతున్నాయి. మా కాగజ్నగర్ మున్సిపాలిటీ తీసుకుందాం, 22 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కాగజ్నగర్ మున్సిపాలిటీకి 22 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇది ఘంటాపదంగా నేను ప్రూవ్ చేయగలుగుతా. ఎందుకంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష. నిధుల లేమితో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. డ్రైన్స్, రోడ్స్ ఏమన్నా పాడైతే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. మా దగ్గర వివక్ష ఏ రకంగా ఉందంటే, ఇప్పుడే మాజీ మంత్రి గారు చెప్పినట్టు మేము కూడా ప్రతిపక్ష సభ్యులం కాబట్టి టీయూఎఫ్ఐడిసి నిధులు గతంలో మంజూరు చేసినాయి, అవి క్యాన్సిల్ చేసేసారు. నాట్ టేకెన్ అప్ అని, అంటే పనులు మొదలు పెట్టలేదని. అట్లనే ఎస్డిఎఫ్ నిధులు, ఇవన్నీ పాత వర్క్స్ ఏమో టేకప్ చేయలేదు, కొత్తగా మాకు ₹1 ఇవ్వలేదు. ఇక మున్సిపాలిటీలలో ఏం అభివృద్ధి జరుగుతుందండి? మొత్తం చెత్త కూపంగా లాగా మారిపోయి, చెత్త బుట్టల్లాగా మారిపోయినాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి మున్సిపాలిటీల మీద ఏదైతే నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉన్నదో ఆ నిధులు సక్రమంగా వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. The question is that the Telangana Municipalities Second Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. I shall now put the class 2 vote. There are no amendments to class 2 and 3. Class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 2 and 3, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 and 3, Class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Panchayat Raj to move the motion for leave to introduce the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Minister. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Now I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Motion moved. Now discussion on consideration of the bill. అధ్యక్ష, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, అదేవిధంగా ఇంద్రదేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం దారితీసినటువంటి పరిస్థితులు, అదేవిధంగా అక్కడి నుంచి పబ్లిక్ యొక్క డిమాండ్ బట్టి మరి ఈరోజు ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్డారం అనే 2 గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ
రెండ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా సార్ చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్ల అనే 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. 20 వార్డులతో జిన్నారం, కొడకంచి, ఓట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకట్వ, ఆమ్డోర్, జంగంపేట, మంగంపేట అనే 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. తదుపరి ఆర్డినెన్స్ కు 10/7/2025న మంత్రి మండలి తీర్మానం చేసి నెంబర్ 33/2025 అజెండా అంశం 3 ద్వారా మంత్రి మండలి ఆమోదం తెలిపింది అధ్యక్ష. ఆ సమయంలో రాష్ట్ర శాసన మండలి సమావేశంలో లేనందున సభను వేసినందున ఈ విషయంలో అత్యవసరం ఉన్నందున సదరు నిర్ణయాన్ని వెనువెంటనే అమల్లోకి తేవాలని నిర్ణయించడమైంది అధ్యక్ష. అందువల్ల 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ ను 2025లోని 1 ఆర్డినెన్స్ 2025 జూలై 17న గవర్నర్ గారు జారీ చేసిన దానిని 2025 జూలై 17వ తేదీ గల తెలంగాణ గెజెట్ అసాధారణ సంచికలో ప్రచురించడం జరిగింది అధ్యక్ష. మున్సిపాలిటీ నుంచి కొన్ని గ్రామ పంచాయతీలకు అట్లనే కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి మున్సిపాలిటీలోకి మార్పులు చేయడం కోసం ఈ ఆర్డినెన్స్ ను తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. సార్ అధ్యక్ష ధన్యవాదాలు. పంచాయతీరాజ్ శాఖ